హలో అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈరోజు వీడియోలో కాకరకాయతో ఈజీగా చేసుకునే 2 రకాల కర్రీ రెసిపీస్ని చేసి చూపించబోతున్నానండి. చేదనేది లేకుండా చాలా టేస్టీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో టిప్స్తో సహా ఈ వీడియోలో చూపిస్తున్నానండి. సో ఇంకా లేట్ చేయకుండా ఆ 2 రకాల రెసిపీస్ని చూసేద్దాం. ముందుగా కాకరకాయ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ కాకరకాయ వేపుడుని చేయడానికి ముందుగా ఒక 5 మీడియం సైజులో ఉన్న కాకరకాయల్ని బాగా కడిగి తీసుకుని వాటిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ముక్కలన్నీ ఒకే సైజులో ఉండేలా కట్ చేసుకుంటే అన్నీ ఈవెన్గా వేగుతాయి, లేదంటే కొన్ని ముక్కలు మాడిపోతాయండి. ఇప్పుడు ఈ ముక్కల్లో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ని వేసుకుని ఈ ముక్కలన్నిటికీ ఉప్పు పట్టేలా బాగా కలుపుకోవాలి. దీనివల్ల ముక్కల్లో ఉండే చేదు పూర్తిగా పోతుంది. ఇలా బాగా మిక్స్ చేశాక ఒక అరగంట సేపు అలా వదిలేయాలి. అరగంట తర్వాత ముక్కల్ని ఇలా బాగా పిండి ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, దానివల్ల ఈ ముక్కల్లో ఉండే వాటర్ పూర్తిగా పోతుంది. చాలామంది డైరెక్ట్గా ముక్కల్ని వేసేసి ఫ్రై చేస్తారు, బట్ అలా చేస్తే కూర చేదుగానే ఉంటుంది. ఇలా ముక్కల్ని మొత్తం పిండి తీసుకున్న తర్వాత కాసేపు పక్కన ఉంచండి. ఇప్పుడు ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ 5-6 వెల్లుల్లి రెబ్బల్ని వేసి లో ఫ్లేమ్లో 1 మినిట్ పాటు వేయించండి. ఇది ఆప్షనల్ అండి, నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఇందులో ఒక 5 ఎండుమిర్చి ముక్కలు వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసి మరొక నిమిషం వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కాకరకాయ ముక్కలు వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఐదు నిమిషాలు వేయించిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని కలిపి 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ముక్కలన్నీ 80% మగ్గనివ్వాలి. అలాగే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదంటే ముక్కలు సరిగా వేగవు, అలాగే మాడిపోతాయి కూడా. ముక్కలు ఇలా 80% మగ్గిన తర్వాత లేదా లైట్గా ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఇందులో ముక్కలుగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను వేసుకోవాలి. నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ముక్కలు మొత్తం వేగి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఒకసారి కలపండి. చూడండి, ముక్కలు పర్ఫెక్ట్గా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుని బాగా కలపండి. బాగా కలిపాక మూత పెట్టేసి 1 నిమిషం ఉంచండి. 1 మినిట్ తర్వాత చూడండి, ఫ్రై చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఈ ఫ్రైని మొత్తం ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే పర్ఫెక్ట్ కాకరకాయ వేపుడు రెడీ అయిపోయింది. సెకండ్ రెసిపీ వచ్చేసి కాకరకాయ ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ దీనికోసం ఒక 3 కాకరకాయలని తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఈ ఉల్లికారానికి కాకరకాయలు అనేవి ఇలా కొద్దిగా మీడియం సైజులో లావుగా ఉన్నవి తీసుకోవాలి. ఇప్పుడు వీటికి మొదలు చివర్లు కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని కాకరకాయలని కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క కాకరకాయని గింజలు తీయకుండా 3 ముక్కలుగా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక కుక్కర్లో వేసుకుని కాసేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కాకరకాయ ముక్కల్ని ఉడికించడం కోసం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని బాగా పల్చగా రసం తీసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని కాకరకాయ ముక్కలు మునిగేలా తీసుకుని వేసుకోవాలి. ఇలా చింతపండు రసంతో ఉడకపెట్టడం వల్ల కాకరకాయలో ఉండే చేదు అనేది పూర్తిగా పోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉల్లికారం ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్లో 4 ఉల్లిపాయలని కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా అల్లం, 7-8 పొట్టు తీసిన వెల్లుల్లిని, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం,
అలాగే 1 టీ స్పూన్ ధనియాలు. ఇప్పుడు వీటన్నిటిని మెత్తని కన్సిస్టెన్సీ వచ్చేలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక కాసేపు పక్కన పెట్టి కాకరకాయలు ఉడికాయో లేదో చూద్దాం. కాకరకాయ ముక్కలు అనేవి చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్లో ఉండే గింజల్ని పూర్తిగా తీసేసుకోవాలి. ఈ విధంగానే అన్ని ముక్కల్లో ఉండే గింజల్ని తీసేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్లో మనం ప్రిపేర్ చేసుకున్న ఉల్లికారాన్ని స్టఫింగ్లా పెట్టుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా కాకరకాయ ముక్కకి 2 వైపులా ఈ ఉల్లికారాన్ని పెట్టుకోవాలి. ఈ విధంగా అన్ని ముక్కల్లో కూడా పెట్టి కాసేపు పక్కన పెట్టుకుందాం. ఇలా మిగిలిన ఉల్లికారాన్ని కూడా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కడాయిలో 1/2 కప్ వరకు ఆయిల్ని వేసుకుని ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 3 ఎండుమిరపకాయలను వేసుకుని కాసేపు వేయించండి. ఇలా కాసేపు వేయించాక కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని 5 సెకండ్స్ పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచి స్టఫింగ్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా అన్ని ముక్కలు వేసుకున్న తర్వాత కదపకుండా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే 15 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి ముక్కల్ని ఇంకొక వైపుకి నెమ్మదిగా తిప్పుకోవాలి. ఇలా చేయడం వలన కాకరకాయ ముక్క అనేది అన్ని వైపులా మగ్గి కూర అనేది పచ్చిగా ఉండదు. ఈ విధంగా అన్ని ముక్కలు టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి 10 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ముక్కల్ని ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా అన్ని వైపులా కాకరకాయ ముక్కలు అనేవి మగ్గిన తర్వాత ముందుగా మిగిలి ఉన్న ఉల్లికారాన్ని ముక్కల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లికారాన్ని అంతా ముక్కల మీద గ్యాప్ లేకుండా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఉల్లికారంలో ఉన్న వాటర్ కానీ పచ్చివాసన కానీ అంతా పోయి ముక్కలు బాగా మగ్గే వరకు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకుని 3 సెకండ్స్ పాటు మూత పెట్టకుండానే వేయించుకోవాలి. చూసారుగా ఉల్లికారంలో వాటర్ అంతా పోయి కర్రీ అనేది దగ్గర పడింది. ఈ స్టేజ్లో ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అంతే, చేదులేని కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోయినట్టే. కాకరకాయ తినని వాళ్ళకి ఇలా ఒక్కసారి చేసి పెడితే డెఫినెట్గా ఇష్టపడతారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ 2 రకాల కాకరకాయ రెసిపీస్ని టేస్టీగా చేదు లేకుండా ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. అలాగే రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.